వేమన పద్యము ఎంటర్టైన్మెంట్ కాదు, ఎన్లైట్మెంట్, మానవుణ్ణి మానవతా ధర్మము వైపు నడిపించేటటువంటి మహోన్నతమైన తత్వము వేమన పద్యములో ఉంది. తల్లిదండ్రులందో ఈనాడు సమాజానికి ఒక మార్గదర్శకమైన కనువిప్పు ఈ పద్య భావన. తల్లిదండ్రులందో దయలేని పుత్రుండో పుట్టనేమి పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమా. సమాజానికి ఎంత అపురూపమైన సందేశమో చూడండి. నవమాసాలు మోసి జన్మనిచ్చినటువంటి తల్లిని, తన అభివృద్ధికి నిరంతరము శ్రమించే తండ్రిని అవసాన దశలో చూడలేని బిడ్డలను వేమన కుక్కతోనో గాడిదతోనో పోల్చకుండా చెదలతో పోల్చి కనువిప్పు గావిస్తున్నారు. ఇక్కడ అందరూ ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే, చెదల యొక్క లక్షణము ఏ వస్తువునైనను పాడు చేస్తుంది. తల్లిదండ్రులకు సేవనందించినటువంటి బిడ్డలను వేమన చెదలతో పోల్చి కనువిప్పు గావిస్తున్నారు ప్రజాకవి వేమన. మనిషి అవసాన దశలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు సేవనందించటమే ఉత్తమమైన కర్మ. ఉత్త కర్మ చేయమనలా వేమన ఉత్తమమైన కర్మ చేయమని ఒక సందేశాన్ని సమాజానికి అందించారు. అలానే ఈనాడు సమాజములో ఒక అపురూపమైనటువంటి యొక్క మార్గదర్శకమైనటువంటి యొక్క మహోన్నతమైన పద్యాలు ఎన్నో ఉన్నాయి. భగవంతుని తత్వము ఒక్కటే, ఏ రూపములో కొలుచుకున్నా ఏ నామముతో పిలుచుకున్న భగవత్తత్వము ఒక్కటేనని అక్షరము రానటువంటి వారికి కూడా ఆలోచన కలగజేస్తున్నారు వేమన. పశుల వన్నెవేరో పశుల వన్నెవేరో పాలేక వర్ణమో పుష్పజాతి వేరు పుష్పజాతి వేరు పూజ ఒక్కటి దర్శనంబులు వేరు దైవం బదొక్కటి విశ్వదాభిరామ వినురవేమా. అక్షరము రానటువంటి వారికి కూడా ఆలోచన కలగజేస్తున్నాడు ప్రజాకవి వేమన. పశువులు అనేక వర్ణము కలిగి ఉంటాయి, కానీ అవి విచ్చే పాలు ఏకవర్ణమై తెల్లగానే ఉంటాయి. భగవత్తత్వము ఒక్కటే అని అక్షరము రానిటువంటి వారికి కూడా ఆలోచన కలగజేస్తున్నారు ప్రజాకవి వేమన. భిన్నత్వములో ఏకత్వాన్ని ప్రబోధించే మన భారతీయ సంస్కృతికి అద్దము పడుతుంది ఈ యొక్క మహోన్నతమైన పద్య భావన.